హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది ఆడవాళ్ళకి అండాశయం నుంచి అండం పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. యూజువలీ ఇవి పెరిగిన తర్వాత నైట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చాక అండం విడుదలయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ని కలవమని చెప్తూ ఉంటాము, లేదా ఐయుఐ అనే ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ చాలామంది మహిళకి ఇలా స్కాన్ ద్వారా మనము ఫాలోఅప్ చేసుకుంటుంటే అన్నం విడుదల అవ్వట్లేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఇంతకుముందు చాలాసార్లు మందులు వాడామండి, బట్ మాకు ఎగ్ విడుదల అవ్వట్లేదు, సో దీనివల్ల సమస్య ఉంటుందా, నెక్స్ట్ మనం ఏం చేయాలి అని మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో మెడిసిన్స్ ఇచ్చినా కూడా అండం విడుదల అవ్వకుండా ఉండడానికి కారణాలు ఏంటి, అండ్ దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో సాధారణంగా అండం పెరిగి విడుదల అవడానికి బాడీలో అన్ని హార్మోన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా కూడా మనకి బ్రెయిన్లో నుంచి హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి తప్ప అవి పనిచేయవు. సో కొన్ని సందర్భాల్లో ఎగ్ పెరిగి విడుదల అవ్వకుండానే ట్రాప్ అయిపోయి ఉంటుంది. సో ఇలా జరిగినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయితే తప్ప మనకి స్పర్మ్స్ అనేవి ఎగ్ దగ్గరికి రీచ్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరగడానికి అవకాశం ఉండదు. సో ఈ అన్రప్చర్డ్ ఫాలికల్ అని అంటాము, దీనికి వేరియస్ రీజన్స్ అనేవి ఉంటాయండి. సో బాడీలో హార్మోన్స్ అనేవి కొన్ని ప్రాబ్లం ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎలివేటెడ్గా ఉన్నా, లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో ఇది కామన్గా చూస్తూ ఉంటాం, లేదా పీసీఓడి కండిషన్లో ఇది కామన్గా చూస్తూ ఉంటాం. కొంతమంది కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, గ్యాస్కి సంబంధించిన మెడిసిన్స్, దానివల్ల కూడా కొన్ని హార్మోన్స్ అనేవి తేడా ఉండి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భం కనుక వస్తే ఐడియలీ ఇంజెక్షన్ ఇచ్చాక ఎగ్ రిలీజ్ అయిందా లేదా స్కాన్ చూసినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వలేదు అన్నప్పుడు ఇంకొకసారి ఇంజెక్షన్ ఇవ్వండి ఎగ్ రిలీజ్ అవ్వడానికి అని అడుగుతూ ఉంటారు. సో ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అది రిలీజ్ అవ్వకపోతే మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఫాలోఅప్ చేసుకొని చూడాలి. అది కనుక ఫాలోఅప్లో కూడా అసలు రిలీజ్ అవ్వలేదు అని కనుక మనకి తేలితే నెక్స్ట్ సైకిల్లో మనం కొన్ని చేంజెస్ అనేవి చేయాలి. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, థైరాయిడ్, ప్రొలాక్టిన్ స్కాన్ మళ్ళీ ఒకసారి చూసుకుంటాం, పీసీఓడి ఉందా, ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉండడానికి అవకాశం ఉందా, ఇవన్నీ చూసుకుంటాము. ఇలాంటివన్నీ ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్లీ ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే అప్పుడు ఇంతకుముందు ఏం మెడిసిన్స్ వాడాము అనేది చూసుకొని కొన్ని మార్పులు అనేవి చేస్తాం. సో ఎగ్ రిలీజ్ అవ్వడానికి నార్మల్గా ఇచ్చే ఇంజెక్షన్ కాకుండా వేరే రకమైన ఇంజెక్షన్తో కూడా మనం ట్రై చేయొచ్చు. సో ఇలా ఎన్ని మార్పులు చేసినా కూడా ఒక్కొక్కసారి మనకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అనేది చూస్తామండి. ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేసినప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అంటే యూజువలీ ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం ఏదైతే ఇంజెక్షన్ వాడతామో ఆ ఇంజెక్షన్ అయితే ఇస్తాం, కానీ ఎగ్ రిలీజ్ అవ్వకముందే మనం బాడీలో నుంచి మత్తిచ్చి అది తీసేస్తాము. సో ఈ ఇంజెక్షన్ వల్ల ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి, మెచ్యూర్ అయ్యాక యాక్చువల్లీ అది రిలీజ్ అవ్వాలి. సో మెచ్యూర్ అవ్వడానికి మాత్రం ఆ ఇంజెక్షన్ ఇస్తాం, కానీ అది రిలీజ్ అయ్యే లోపలే మనం ఎగ్స్ని బయటికి తీస్తాం. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఐవీఎఫ్ ఒక మంచి ఆప్షన్. సో ఇలా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఐవీఎఫ్ చేయించుకోవాలి అని కాదు, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, ఏమన్నా ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేసుకోవాలి, తర్వాత కొన్ని మార్పులు చేసి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకోవాలి. మనం ఎన్ని చేసినా అది వర్క్ అవ్వట్లేదు, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఐవీఎఫ్ ద్వారా వీళ్ళకి హెల్ప్ అవ్వడానికి అవకాశం ఉంది, అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.